అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ సత్తార్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిని. అందరికీ, రాష్ట్ర మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒంగోలు బిలాల్ నగర్లో మద్రసా-ఏ దీనియా పాఠశాలలో నిర్వాహకులు ఆబిదా మేడం గారి సహకారంతో ఇక్కడ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మన మహిళలను మనమే సన్మానించుకోవడము. అలాగే ఆబిదా మేడం గారు సామాన్య గృహిణిగా, ఒక మహిళగా ఉండి ఈ సమాజంలో ఏదో ఒక కొంత మంచి చెయ్యాలి అని ఒక మంచి ఆలోచనతో ఒక మద్రసాను తీసుకొని దాన్ని చాలా క్రమశిక్షణతో నిర్వహించడము, నాణ్యమైన విద్యను అందించడము, అలాగే సమాజంలో మంచి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి మహిళల్ని కూడా తోడు తీసుకొని ఈ మద్రసాను నిర్వహిస్తున్నందుకు ఆమె ధన్యురాలు. అందుకే ఆమెను మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఆమెను ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. సోదరులారా, ఈరోజు మన భారతదేశంలో మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఒకవైపు మన భారతదేశం స్త్రీలకు గౌరవాన్ని ఆపాదించింది. మహిళలను గౌరవించడం మన సంప్రదాయమని అన్ని చోట్ల మన ప్రకటనలు గుప్పించుకుంటున్నాం. కానీ ఎక్కడ చూసినా కూడా మహిళలను నగ్నంగా ఊరేగించడము, మానభంగాలు చేయడము, హత్యలు చేయడము, ఇది చాలా అవాంఛనీయ సంఘటనలు. ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం. అలాగే మన ప్రభుత్వాలు కూడా వారికి ఉపకార వేతనాలు 2,000, 3,000 అంటూ రాబోయే ప్రభుత్వాలు 5,000 ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. కానీ నిజానికి వాళ్లకు మనము ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నామా లేదా, వాళ్ళు ఆ కుటుంబంలో గౌరవంగా ఉంటున్నారా లేదా అనేది మనం ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచిస్తే ఈరోజు మన వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. దీనికి కారణం ఎవరు? మనం దీని గురించి మేధావులు ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా సరే భవిష్యత్తులో మనం మహిళల్ని గౌరవించుకోవాలి, మహిళల మీద అఘాయిత్యాలు జరగకుండా చూసుకోవాలి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చి, చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దీని మద్రసియా నాజిమ్ ఆబిదా గారికి, అలాగే ఉపాధ్యాయ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.